పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లిఖితపూడి గ్రామంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. లిఖితపూడికి చెందిన ముచ్చర్ల జగ్గారావుకు కాళీపట్నానికి చెందిన దేవితో 5 ఏళ్ల క్రితం పెళ్లైంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వేధింపులు పెరిగాయని బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి దేవిని జగ్గారావు కొట్టాడని, తమకు ఫోన్ చేసి మీ కూతుర్ని తీసుకువెళ్లండి లేకపోతే శవాన్ని తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించాడని అంటున్నారు. తెల్లారేసరికి దేవి శవమవడంతో భర్తే చంపేశాడని ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఐపీఎల్ మ్యాచ్లో బుకీలు నాగేంద్ర, నజీర్లు ఓ ఆర్గనైజర్, ఓ కలెక్షన్ ఏజెంట్ను నియమించుకుని జోరుగా బెట్టింగ్లు నిర్వహిస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు పక్కా ప్రణాళికతో దాడులు చేశారు. నిర్వాహకులతో పాటు 13 మంది యువకులను కూడా అరెస్ట్ చేశారు. వారి నుంచి 1,22,000 నగదు, 16 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 నిందితులను అరెస్ట్ చేశారు మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు. వారి నుంచి 5 లక్షల విలువ చేసే 15 తులాల బంగారు నగలు, 2 2 వీలర్స్, 3 సెల్ ఫోన్స్ స్వాధీనపరుచుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని దుర్గా కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 10 బైక్లు, 2 కార్లు, 50,000 విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్స్, రేషన్ బియ్యం, కిరోసిన్ స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బావిలో శవమై తేలిన డిగ్రీ విద్యార్థి రాజేష్ ది హత్య కాదు, ఆత్మహత్యేనని తేల్చారు పోలీసులు. ఓ యువతితో ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణం. మొదట హత్యగా అనుమానించి పలు కోణాల్లో దర్యాప్తు చేశారు పోలీసులు. అయితే ప్రేమలో విఫలమై రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడని తేల్చారు. శ్రీకాకుళం జిల్లా విద్యుత్ శాఖకు చెందిన 2 అవినీతి చేపలు ఏసీబీ వలకు చిక్కాయి. సబ్సిడీ పంపు సెట్లను మంజూరు చేయడానికి రైతుల నుంచి 30,000 లంచం తీసుకుంటూ పలాస మండలం ఏడీఈ కాట్రమలాకి, వజ్రపు కొత్తూరు మండలం ఏఈ నాగేశ్వరరావులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సైనవానిపేటకు చెందిన 6 రైతులు సబ్సిడీ పంపు సెట్ల మంజూరు కోసం విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని మంజూరు చేయడానికి 2 అధికారులు పంపు సెట్కు 10,000 చొప్పున లంచం డిమాండ్ చేశారు. చివరకు మొత్తం 30,000కు బేరం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని రైతులు ఏసీబీని ఆశ్రయించడంతో అవినీతి అధికారులు దొరికారు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువు మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించడంతో గ్రామస్తులు తమదైన రీతిలో అయ్యవారికి మర్యాద చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం బెస్తపల్లి జెడ్పీ ప్రాథమిక పాఠశాలలో బాలకృష్ణ టీచర్గా పనిచేస్తున్నారు. స్కూల్కు మద్యం తాగి వచ్చి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఉపాధ్యాయుడి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు అతడిని చితక్కొట్టి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు విచారించి టీచర్ని సస్పెండ్ చేశారు.